హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసరికల్లా 2 డేస్ బ్యాక్‌దనమాట. ఇంకా ఎక్కడైతే బయట ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. పిల్లలు అలాగే స్కూల్కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకున్నారనమాట. వాళ్ళకైతే మార్నింగే టిఫిన్ పని అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని పూజ చేసుకున్న తర్వాత నేనైతే టిఫిన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఈరోజు టిఫిన్ కింద అయితే మాత్రంగా పూరీ చేశానండి. పూరీ అలాగే బొంబాయి చట్నీ చేశాను. పూరీలు నేను పెద్ద పెద్ద ఏమి చేయను, చిన్న చిన్న పూరీలు అయితే చేస్తానన్నమాట. ఎప్పుడు బట్టి ఈ అలవాటు అయ్యిందనమాట. అంటే నార్త్ సైడ్ ఉండేటప్పుడు ఇంకా పూరీలు అయితే మాత్రం మన సైడ్ ఉండే పూరి పెద్ద చాటర్లా ఉంటాయి. వాళ్ళు చిన్న చిన్న పూరీలు చేస్తారు. వాళ్ళైతే ఇంకా ఇందులో కొద్దిగా వేరే డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళ పూరీలు, మన పూరీలు. మనం ఓన్లీ ఇంకా గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ చేస్తాము. వాళ్ళు గోధుమ పిండిలో చాలా రకాలు వేసి చేస్తారనమాట. కొద్దిగా లావుగా చేస్తారు. మాకైతే మాత్రంగా పూరి ఇలా తింటేనే బాగుంటుంది. మా పాపకు అలా ఇష్టము. ఒక్కోసారి తనకు నచ్చినట్లుగా, ఒక్కోసారి మాకు నచ్చినట్లుగా పూరి చేస్తూ ఉంటాము. వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటా ఈరోజు మంచిగా వ్లాగ్ అంతా షూట్ చేయాలి మార్నింగ్ నుంచి నైట్ వరకు అనుకుంటా. కానీ మధ్యలో మాత్రం వ్లాగ్ తీసినట్లా మర్చిపోయాను అనమాట. వీలైనంత వరకు ఎంతవరకు తీసానో అంతవరకు అయితే మీతో వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట. ఇంత తీసి వేస్ట్ అయిపోద్ది అనేసి అనమాట. ఇంకా ఇక్కడైతే పూరీలు అయితే చేయడం అయిపోయింది. ఇంకా ఫ్రై చేస్తున్నాను. నూనె ఎంత బాగా వేడిగా ఉంటే పూరీలు అంత బాగా పొంగుతాయండి. ఇంకా ఫస్ట్ పూరి చూసారా అప్పడంలా అంటుకోయింది. రెండో పూరి చూడండి ఎంత చక్కగా పొంగిందో అనమాట. ఇలా ఉంటుంది మనతో వంటగదిలో పని అయితే మాత్రంగాను. అన్నీ ఒకేలా పొంగాలి అంటే పొంగుతాయి. కాకపోతే ఇంకా ఫస్ట్ పూరి ఎక్కువ ఆయిల్ హీట్ అవ్వలేదు, అందుకనే పొంగలేదనమాట. ఇంకా నేను లైక్ తీసేసుకున్నాను. పూరీలు ఇలా చిన్న చిన్నవి చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఆయిల్ వేయకుండా చిన్న కళాయిలో మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా పూరీ అయితే మాత్రంగా ఫ్రై చేసేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన తర్వాత ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలి. కూరగాయలు తెచ్చారు. కూరగాయలు అలాగే కొద్దిగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. చూసారా ఈ పూరి ఎంత బాగా పొంగిందో, బూరు బుగ్గల్లా పొంగింది కదా పూరి అయితే మాత్రంగాను. అది ఎలా పొంగినా సరే పూరి కొంతమందికి కరకరలాడుతూ తినాలంటే చాలా ఇష్టం. ఒకప్పుడు నేను అలా తినేదాన్ని. తర్వాత అలవాటు అయితే మార్చుకున్నాను. మెత్తగా పూరీలు తినడం అయితే అలవాటు చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే టిఫిన్ అయితే వాళ్ళందరిది అయిపోయింది. లాస్ట్ నేనే ఉన్నాను అనమాట. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి. చాలా రోజుల తర్వాత మొక్కజొన్న అయితే తెచ్చారు. ఎప్పుడు స్వీట్ కార్న్ తెచ్చేవారు, ఈసారి నాటు పొత్తులు తెచ్చారనమాట. ఇంకా ఇవైతే కుక్కర్లో పెట్టాను అనుకోండి వేరంగా అయిపోద్ది అనేసి 2 జొన్నలు కుక్కర్లో అయితే పెట్టేసి 2 ఫ్రిడ్జ్లో పడేసాను అనమాట. ఇంకా అన్నీ ఒకేసారి అనుకోండి ఈ 2 ఉడకబెడితేనే మా ఇంట్లో చెల్లలేదనమాట. అంటే పిల్లలు తినరు అనమాట. వాళ్ళకి వడల్లా ఏమైనా వేసాను అనుకోండి అలా అయితే తింటారు. అందుకోసమే అనేసి ఇంకా మా హస్బెండ్కి నాకు అని ఉడకబెట్టాను. కాకపోతే మేము కూడా సరిగ్గా తినలేదనమాట. మా హస్బెండ్కి అయితే 2 డేస్ బట్టి ఖాళీ అయితే లేదు. ఎందుకంటే కొద్దిగా డ్యూటీ పని మీద ఇంకా బిజీగా ఉన్నారనమాట. అందుకోసమే అసలు ఇంటికాడ సరిగ్గా ఉండటమే లేదు ఈ 2 రోజులు అయితే మాత్రంగా. సరేలే అనుకొని ఇంకా అతని గురించి ఇంకా ఉడకబెట్టినా సరే అతనికి కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికల్లా బెండకాయ ఫ్రై పెడుతున్నాను. బెండకాయ ఫ్రైలో టమాటీ వేస్తే చాలా సూపర్ టేస్టీగా ముద్దగా ఫ్రైగా చాలా బాగుంటుంది అనమాట. ధనియాల పొడి వేసి చేసుకుందాం అనుకోండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏంటి నూనె ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇంకా పన్నీరు మొన్న లైట్గా ఫ్రై చేశానండి. ఆ రోజు చాలా ఎక్కువ నూనె ఇలా అనేసరికల్లా ఒలిగిపోయిందనమాట. అందుకనేసి ఇంకా ఇందులో వేసేసి ఇప్పుడు ఇంకా బెండకాయ ఫ్రైలో అయితే మాత్రంగా చేసేద్దాము అనేసి ఇందులో అయితే మాత్రంగా వేసేసాను అనమాట. ఇంకా అందరూ చేసేటట్లుగా నేను బెండకాయ ఫ్రై సింపుల్గా చేసేసాను. వంట అయిపోయింది అంటే మార్నింగ్ వంట చేసేసాం అనుకోండి ఈవినింగ్ వచ్చేసరికల్లా నైట్ డ్యూటీ అయినా సరే ఎక్కువగా ఇబ్బంది ఏమి ఉండదు. రసం పెట్టేసి ఇంకా కర్రీ 2 పూటలుగా చేసేసాను అనుకోండి అసలు ఇబ్బందే అనిపించదు. కాకపోతే బెండకాయ ఫ్రై అంత అయిపోద్దండి. మనం కేజీ బెండకాయలు కొన్నా సరే ఇంత కొద్దే ఫ్రై అవుతుంది. ఫ్రై అనేసరికల్లా అందరికీ తినాలనిపిస్తుంది. అందుకోసమే అనేసి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రం ఇంకా ఈరోజు గ్రైండర్ వేసే పని కూడా పెట్టుకున్నాను. గ్రైండర్ వేస్తే అసలు పని అయితే తేలదనమాట. ఎంత చేసినా పని నేనున్నాను అంటదనమాట. ఇంకా
ముందైతే వంట చేసేసి ఈవినింగ్ అయితే గ్రైండర్ వేయాలి. ఎందుకంటే 11:00కి నేను పప్పు నానబెట్టాను. అప్పటికప్పుడు ఇంకా అవ్వదు కదా! అందుకనేసి ఈవినింగ్ అయితే గ్రైండర్ వేద్దామైతే అనుకుంటున్నాననమాట. ఇంకా బెండకాయ ఫ్రై అయితే మాత్రంగా సూపర్ టేస్టీగా వచ్చింది. టమాటీ వేయడం వల్ల ముద్దలాగా ఫ్రైలా వచ్చింది. బెండకాయ ఫ్రైకి ఎప్పుడైనా కొద్దిగా పెద్ద ముక్కలు కోసామనుకోండి ఫ్రై అనేది గుండగా అవ్వకుండా ఉంటది. మూత పెట్టకుండా బెండకాయ ఫ్రై అయితే చేసుకోవాలనమాట. ఇంకా ఇటువైపు కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ అయితే మాత్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఒకవైపు వంట చేస్తూ ఇంకొక వైపు ఫ్రిడ్జ్ సర్దేసి ఫ్రిడ్జ్‌లో ఎక్కువ కూరగాయలు తెస్తే వేస్ట్ అయిపోతాయి అనేసి తక్కువ కూరగాయలు అయితే తెచ్చుకున్నాననమాట. మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు అనేసి. మాకు మండే మార్కెట్ అవుతది. ఆ మార్కెట్‌లో అలాగే బుధవారం కూడా మార్కెట్ అవుతదనమాట. ఆదివారం ఇంకా మార్కెట్ అవుతది. ఏదో ఒక రోజు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనేసి ఇంకా కొద్దిగా తెచ్చేసుకున్నాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మా హస్బెండ్‌కి టీ పెట్టేసి మా పిల్లలకి బిస్కెట్స్ అయితే స్నాక్స్‌గా ఇచ్చాను. ఒకవైపు గ్రైండర్ అయితే వేశాననమాట. ఈలోపే కొద్దిగా దొండకాయ పచ్చడి అయితే చేసేసాను. దొండకాయ పచ్చడి, మధ్యాహ్నం చేసిన రసం ఉంది. అన్నం పెట్టాననమాట. పపాయ తెచ్చాము. బాగా ముగ్గిపోయింది. ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంకా పపాయ జ్యూస్ అయితే చేసేసాను. ఈరోజైతే మాత్రంగా ఈ చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఈవినింగ్ వరకే షూట్ చేశాననమాట. గిన్నెలన్నీ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నైట్ అయితే డిన్నర్ అయితే పిల్లలకి తినిపించాలి. హోంవర్క్స్ అయితే చేయించాలన్నమాట. ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.